శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీఐసెట్ 2024 అడ్మిషన్స్లో మనకి ఏ కాలేజెస్లో ఎవరెవరికి సీట్స్ వచ్చాయి, మనకి అసలు నెక్స్ట్ రౌండ్లో అన్న కనీసం సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా, లేదా ఇప్పుడు మనం ఉంటున్న కాలేజీలో ఏ స్టూడెంట్స్కి ఏ ర్యాంక్ లోపు కాలేజ్ వచ్చింది, ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంత కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనకి నెక్స్ట్ రౌండ్లో ఒకవేళ మనకి సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా తెలుసుకోవచ్చు. మరి దీనికోసం మనం ఏం చేయాలంటే tgiset.nsc.in అనే వెబ్సైట్ విజిట్ చేయాలి. సో ఇక్కడ మీకు ఆల్రెడీ స్క్రోలింగ్ కనిపిస్తుంది, డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ బై సైనింగ్ ఇన్ త్రూ క్యాండిడేట్స్ లాగిన్ ఇది మీరు ఆల్రెడీ చేసుకుని ఉంటారు. దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి, దీని అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి ఏంటనేది ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన యూట్యూబ్ ఛానల్లో జస్ట్ ఇప్పుడే ఒక వీడియో చేయడం జరిగింది, ఆ వీడియో ఒకసారి చెక్ చేసుకోండి. బట్ ఈ వీడియోలో మాత్రం మీకు ప్రజెంట్ ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజీలో ఎవరెవరికి సీట్స్ వచ్చాయి, ఎవరెవరికి అడ్మిషన్ వచ్చింది, అలాగే మీరు కావాలనుకుంటున్న కాలేజీలో ఇప్పుడు సీట్ రాకపోతే మరి నెక్స్ట్ రౌండ్లో ఉన్న మనకు ఛాన్స్ ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ ఈ డేటా అనేది కొద్దిగా యూజ్ అవుతుంది. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో ఫీజెస్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు పే చేయలేక సీట్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్ తోటి కూడా వాళ్ళు మేబీ ఎంబీఏ జాయిన్ అవ్వాలనుకుంటే ఎంసీఏ రావచ్చు, ఎంసీఏ జాయిన్ అవ్వాలనుకుంటే ఎంబీఏ రావచ్చు. దానివల్ల వాళ్ళు సీట్ క్యాన్సిల్ చేసుకున్న పక్షంలో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి మరి ర్యాంక్ ఎంత ఉంది, ఓకే, మన కేటగిరీలో ఆ ర్యాంక్ చెక్ చేసుకోవాలి. మన కేటగిరీలో ఆ ర్యాంక్ ఎంత ఉంది, మన ర్యాంక్ ఎంత ఉంది, మనకి ఇప్పుడు క్యాన్సిల్ చేసుకున్న కాలేజీలో ఎవరైతే మన కేటగిరీ వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారో ఆ ర్యాంక్ ఎంత ఉంది, దాని ఆధారంగా సింపుల్గా ఒక ఎస్టిమేషన్ వేసుకొని నెక్స్ట్ రౌండ్లో మనం ఆప్షన్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా మనం కోరుకున్న కాలేజీలో సీట్ వచ్చే అవకాశం 90% ఉందండి. 100% ఉందని చెప్పలేను, 90% ఉంటుంది. దానికి సంబంధించి ఎలా తెలుసుకోవాలి ఏంటి అంటే ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ అని మీకు కనిపిస్తుంది. సో ఈ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ నేను ఇప్పుడు సిబిఐటి కాలేజీలో మనకి అడ్మిషన్ కావాలనుకుంటున్నా, సిబిఐటి కాలేజీ. సో సిబిఐటి కోడ్ మీకు తెలిసి ఉండాలండి. సో సిబిఐటి కోడ్, ఓకే, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గండిపేట. సో దీంట్లో ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎంబీఏ ఉంది, తర్వాత ఎంసీఏ ఉంది. సపోజ్ నాకు ఎంసీఏలో సీట్ కావాలి, ఎందుకంటే అందరూ స్టూడెంట్స్కి క్రేజ్ కంప్యూటర్ మీదే ఉంది కాబట్టి కంప్యూటర్ సైన్స్ మీద కావాలనుకుంటే వాళ్ళు బీటెక్లో జాయిన్ అవ్వలేదు, డిగ్రీ చేసుకున్నారు, తర్వాత ఇప్పుడన్నా ఎంసీఏ చేసి మరి సాఫ్ట్వేర్ జాబ్లో జాయిన్ అయ్యి మరి మంచిగా కెరీర్లో సెటిల్ అవ్వాలనుకునే స్టూడెంట్స్ కోసం ఎంసీఏ చేయాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు అలాట్మెంట్ చూసుకుందాం. షో అలాట్మెంట్ చూసుకుంటే ఇక్కడ మీకు హాల్ టికెట్ వైజ్గా స్టార్ట్ చేసి ఉంటుందండి. ఇన్ఫర్మేషన్ చూడండి, 241710051744 24171. తర్వాత చూడండి 171, తర్వాత 09, ఇక్కడ 05 ఉంది, 09 ఉంది, 38 232 ఇలా హాల్ టికెట్ వైజ్గా స్టార్ట్ చేసి ఇక్కడ ర్యాంక్స్ ఇచ్చారు. ఓకే, హాల్ టికెట్ వైజ్గా స్టార్ట్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మరి ర్యాంక్ వైజ్గా స్టార్ట్ చేసుకుని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏ దాని ప్రకారం స్టార్ట్ చేయాలనుకుంటే దాని ప్రకారం. సో ఇది ప్రజెంట్ హాల్ టికెట్ వైజ్గా స్టార్ట్ చేసింది, ఈ ఇన్ఫర్మేషన్ హాల్ టికెట్ వైజ్గా స్టార్ట్ చేసింది. సపోజ్ మీకు ర్యాంక్ వైజ్గా కావాలనుకుంటే ఇప్పుడు ర్యాంక్ చూసుకుంటే 61 ర్యాంక్ వచ్చిన ఓసీ క్యాండిడేట్ అబ్బాయి, నాన్ లోకల్ అయిన వాడు కూడా, వాడు నాన్ లోకల్, ఓకే, ఇక్కడ నాన్ లోకల్ అంటే అతనికి ర్యాంక్ మంచిగా ఉంది కాబట్టి నాన్ లోకల్ కోటాలో ఉన్న సీట్స్ మనకి 15% ఉంటాయని తెలుసు. ఆ 15%లో ఇప్పుడు ఈ కాలేజీలో 15% ఉన్న సీట్లలో ఇతనికి సీట్ వచ్చేసింది. నాన్ లోకల్ అయినా కూడా మంచి ర్యాంక్ 61 ఉండబట్టి ఈ అబ్బాయికి ఇక్కడ సీట్ వచ్చింది. ఓకే, ఓసీ జనరల్ అన్రిజర్వ్డ్. తర్వాత 144 నెక్స్ట్ ర్యాంక్ ఉంది. ఓకే, ఓసీ కేటగిరీ వైజ్గా చూసుకుంటే మీకు ర్యాంక్స్ కట్ ఆఫ్స్ ఎంత ఉన్నాయి, 317 ర్యాంక్ ఉంది. ఇక్కడ ఇది అమ్మాయికి ఉంది. ఓకే, సో సపోజ్ మీరు ఇక్కడ చూసుకోవాలి, అబ్బాయి అయినా అమ్మాయి అయినా మీ ర్యాంక్ ఇంత ఉంటే సపోజ్ మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మోస్ట్లీ ఇక్కడ అబ్బాయి అయితే అబ్బాయి క్యాన్సిల్ చేసుకుంటే అబ్బాయికి వచ్చే ఛాన్స్ ఉంటుంది, అమ్మాయి క్యాన్సిల్ చేసుకుంటే ఓకే, అబ్బాయి క్యాన్సిల్ చేసుకుంటే అది అమ్మాయికైనా అబ్బాయికైనా రావచ్చు ర్యాంక్ మంచుకుంటే. అదే అమ్మాయి క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం ఫస్ట్ అమ్మాయికే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకే, దాని తర్వాత మనకి నెక్స్ట్ కేటగిరీ వాళ్ళకి ఈ సీట్ వెళ్ళిపోతుంది. ఓకే, అలా రౌండ్ అదంతా ఉంటుంది. బట్ మీరు ఇక్కడ ర్యాంక్ ఎస్టిమేషన్ చేసుకోవడానికి మనకు వస్తుంది. అంటే ఇక్కడ ఓసీలో లిస్ట్ ర్యాంక్ వచ్చి 61 ఉంది, మనకి నెక్స్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ మంచి ర్యాంక్ వచ్చి 317 ఉంది. అంటే 61 నుంచి 317 మధ్యలో మీకు ర్యాంక్స్ వస్తే నెక్స్ట్ రౌండ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సపోజ్ మీరు బై మిస్టేక్ ఆప్షన్స్ పెట్టుకొని మీరు ఇప్పుడు సీట్ పొందకపోతే, ఒకవేళ సీట్ ఎవరైనా ఈ 61 నుంచి 317 ర్యాంక్స్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎంతమంది ఉన్నారు, 1 2 3 4 5 6 7 ఈ 7 మందిలో ఎవరైనా ఒకరు క్యాన్సిల్ చేసుకుంటే మీకు 61 నుంచి 317 లోపు ర్యాంక్ ఉంటే మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఓసీ కేటగిరీ వాళ్ళకి. మరి మిగతా కేటగిరీ వాళ్ళకి కూడా అట్లనే చెక్ చేసుకుంటూ పోవచ్చు. ఓకే, ఇది ర్యాంక్ వైజ్గా ఉంది. ఓకే, ఇది ర్యాంక్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు కేటగిరీ వైజ్గా కూడా ఎలా చెక్ చేసుకోవాలో నేను చెప్తా. సో ఇక్కడ ర్యాంక్స్ ఇలా ఉన్నాయి. ఈ ర్యాంక్స్ ఓసీ వాళ్ళు ఉన్నారు, బీసీ వాళ్ళు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ అందరు ఉన్నారు. ఇది ఒక ఎస్టిమేషన్ లా పనికొస్తుంది. ఓకే, నేమ్స్ తోటి మనకేం పెద్ద యూజ్ ఉండదు.
అమ్మాయిలది అబ్బాయిలది చెక్ చేసుకోవాలంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ సెక్షన్ ఉంది కదా, ఈ జెండర్ అన్నట్టు ఈ జెండర్ మీరు క్లిక్ చేసుకుంటే అమ్మాయిలకి ర్యాంక్స్, అమ్మాయిల లిస్ట్ ఎంత ఉంది, ఇక్కడ అమ్మాయిలు ఇంతమంది ఉన్నారండి. ఓకే, కౌంట్ చేసుకోండి, అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది, మిగతా వాళ్ళంతా అబ్బాయిలు ఉన్నారు. ఓకే, ఇది అమ్మాయిలకు సంబంధించి. మరి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ క్యాస్ట్ వైజ్గా చెక్ చేసుకుందాం. ఇప్పుడు బీసీఏలో ఎంతమందికి సీట్స్ వచ్చాయి, 1 2 3 4 5 మంది అడ్మిషన్ వచ్చింది. అందులో ఒక అమ్మాయి ఉంది, మిగతా 4 అబ్బాయిలు ఉన్నారు. ఓకే, సో దీంట్లో మరి మనకి ర్యాంక్స్ ఎలా ఉన్నాయి. బీసీఏలో 3979 ర్యాంక్ ఉంది ఒకరికి, తర్వాత 668 ర్యాంక్ ఉంది. ఇక్కడ బీసీఏ గర్ల్స్ ఓయూ కోటాలో వచ్చింది 668 ర్యాంక్. ఇక్కడ ర్యాంక్ మంచిగా ఉండడం బట్టి ఇలా ఓసీ కోటాలోనే ఈ అబ్బాయికి సీట్ వచ్చేసింది. ఇతను బీసీఏ అయినా కూడా 668 ర్యాంక్ వచ్చిన పక్షంలో ఇతనికి ఓసీ కోటాలోనే సీట్ వచ్చేసింది. ఇక్కడ మనకి సీట్ కేటగిరీ అంటే ఇతను బీసీఏ అయినా కూడా ఓసీ కోటాలోనే సీట్ వచ్చింది, మంచి ర్యాంక్ ఉంది కాబట్టి ఫస్ట్ మెరిట్ లిస్ట్ ప్రకారం ఇచ్చుకుంటూ వస్తారు. సో దాంట్లో ఏ క్యాస్ట్ వాళ్ళు ఉన్నా ఇబ్బంది లేదు, సీట్స్ అని ఎంత పర్సెంటేజ్ రిజర్వ్ చేయాలో అంత రిజర్వ్ చేసుకుంటూ వస్తారు, మిగతా వాళ్ళకి దాని రిజర్వేషన్ చూసుకుంటూ ఇస్తారు. సో నెక్స్ట్ అబ్బాయి 1864 ఉంది, 1893 ఉంది, 1897 ఉంది. అండ్ ఇది బీసీఏకి సంబంధించి. అంటే బీసీఏలో చూసుకుంటే మీకు ఇక్కడ మ్యాక్సిమం అమ్మాయి కాబట్టి 3979 ర్యాంకు, అంతకంటే తక్కువ ఉండాలి. ఓకే, దానికంటే తక్కువ లేదా అంత ఆ ర్యాంక్ వచ్చినా మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొద్దిగా అటు ఇటు ఒక 10-20 ర్యాంక్స్ ఎస్టిమేషన్ వేసుకోండి. అండ్ దీని తర్వాత ఓసీ కోటాలోనే వచ్చేయాలంటే ఈ ర్యాంక్ ఓసీ చూపించుకుందాం. మనం ఇందాక సీట్ కేటగిరీ చూసుకుంటే తెలిసిపోతుంది, అది మళ్ళీ చూపిస్తాను మీకు. బట్ బీసీఏలోనే రావాలంటే మీకు ర్యాంక్ చూసుకోండి 1864 నుంచి 1897 ఈ ర్యాంక్స్ రేంజ్లో ఉండాలండి బీసీఏలో, అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా. ఓకే, సో ఇది బీసీఏకి సంబంధించి. మరి బీసీబీకి చూసుకుంటే 617 నుంచి మనకి చూసుకోండి చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ 994 ర్యాంక్, 617 నుంచి 994 ర్యాంక్. సో ఈ ర్యాంక్స్లో అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా మీకు సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది బీసీబీకి సంబంధించి. బీసీసీలో ఇక్కడ ఎవరికి రాలేదు. బీసీడీ చూద్దాం. బీసీడీలో 1380 ర్యాంక్ నుంచి స్టార్ట్ అయితే రైట్ మనకి 809 ర్యాంక్ ఉంది బీసీడీలో. ఇది అమ్మాయి. ఓకే, అమ్మాయి కాబట్టి 1380 ర్యాంక్ ఉంది. బట్ 423 నుంచి స్టార్ట్ అయితే 809 ర్యాంక్, 423 నుంచి 809 ర్యాంక్. ఇది ఆల్మోస్ట్ ఓసీ కోటా టైపే ఉంది. ఓకే, రిజర్వేషన్ వీళ్ళకి చాలా లిమిటెడ్గా ఉంది. 3 సీట్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే కూడా అర్థమవుతుంది. 4 సీట్లు ఉన్నాయి, దాంట్లో కూడా కేటగిరీ ర్యాంక్స్ కూడా మంచిగానే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే 423 నుంచి 809 ర్యాంక్సే ఉన్నాయి. ఓకే, మంచి ర్యాంక్స్ రావాల్సిన అవసరం ఉంది. అండ్ బీసీఈలో చూసుకుంటే అంటే ఇది ముస్లిం మైనారిటీది, దీంట్లో 626 ర్యాంకు, 1266, 1376. సో ఇదంతా కూడా అవసరం లేదు. నేను చెప్పేది ఏంటంటే ఈ ర్యాంక్స్ లోపు ఉంటే మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఏ కాలేజ్ అయినా సరే. నేను సిబిఐటీ ఎందుకు చెప్తున్నానంటే సిబిఐటీ మంచి కాలేజ్ కాబట్టి సిబిఐటీని బట్టి చెప్తున్నాను. సో మీరు దీన్ని ఎస్టిమేషన్ వేసుకొని మీకు ఒక 10 కాలేజీల ఆప్షన్స్ పెట్టుకొని టాప్ కాలేజ్ మీకు నచ్చిన కాలేజ్ అంటే మంచి కాలేజీలో పెట్టుకుంటారు కాబట్టి వాటిలో మీ కేటగిరీ వైజ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, వాటిలో వచ్చే అవకాశం ఉందా లేదా చెక్ చేసుకొని మరి మీరు సెకండ్ ఫేజ్లో మాత్రం ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టుకొని సీట్ రాని వాళ్ళు ఈ ప్రొసీజర్ ఫాలో అయితే ఖచ్చితంగా వాళ్ళకి సెకండ్ ఫేజ్లో ఏదో ఒక కాలేజ్ మీరు ఒక 10-15 కాలేజెస్ లిస్ట్ ప్రిపేర్ చేసుకుని దాంట్లో మీ కేటగిరీ వైజ్గానే చెక్ చేసుకోవాలి, సరిపోతుంది. ఓకే, సో అలా మీరు ఒక 20 కాలేజీలు 30 కాలేజీలు చెక్ చేసుకొని పెట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఓకే, మీ ర్యాంక్ రేంజ్లో చెక్ చేసుకొని పెట్టుకోండి. దాని ద్వారా మీకు ఖచ్చితంగా సెకండ్ ఫేజ్లో మీకు మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మీకు కోరుకున్న కాలేజీలో కాకపోయినా ఏదో ఒక కాలేజీలో మాత్రం సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి ఎంసీఏ సీట్స్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి. సో ఎంసీఏ కాలేజీలో ఏ కాలేజ్ ఉన్నా సరే మీరు జాయిన్ అయిపోండి, మీకు కంప్యూటర్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే, ఓసీ కోటా చూసుకుంటే 176 ర్యాంక్, 176 ర్యాంక్ మనకి ఇక్కడ ఓసీ కోటాలోనే కనిపిస్తుంది. ఓకే, దీని తర్వాత మనకి 8 రైట్ ఎస్సీ ఓసీ కదా, ఓసీ మాత్రమే చూద్దాం. 1151 ర్యాంక్ అంటే మనకి ఇక్కడ మధ్యలో 61 ర్యాంకు, వీళ్ళు నాన్ లోకల్, సో మనకు సంబంధం లేదు. 176 ర్యాంకు మంచి ర్యాంకు, 176 ర్యాంకు 176 ర్యాంకే కాదు ఇంకా మంచి ర్యాంక్సే ఉన్నాయి. సో ఇక్కడ గర్ల్స్ కాబట్టి వీళ్ళకి వచ్చేసినాయి. ఓన్లీ గర్ల్స్ ముందు చూసిద్దాం. సో గర్ల్స్లో 176, 214, 250, 317. తర్వాత జెంట్స్కి వచ్చేసరికి 643 ర్యాంక్ ఉంది, 1800 ర్యాంక్ ఉంది. ఇది ఈడబ్ల్యూఎస్ కోటా అండి, మళ్ళీ దీన్ని సపరేట్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది స్పెసిఫిక్గా మనకి ఓసీ కోటా 61, 144, 252, 534, 664, 1023 ఈడబ్ల్యూఎస్ కోటా వరకు వచ్చేసింది. ఈడబ్ల్యూఎస్ కోటా ర్యాంక్స్ చూసుకోండి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వరకు వస్తుంది. ఎస్సీ వాళ్ళకైతే 1414 ర్యాంక్. సో ఇక్కడ మీరు ఎస్సీ అయినా కూడా మంచి ర్యాంక్సే రావాల్సిన అవసరం ఉంది, మంచి కాలేజ్ కాబట్టి. సో ఇలా మీరు ర్యాంక్స్ రేంజ్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి.
దీని ప్రకారం మీరు ఆప్షన్స్ ప్రిపేర్ చేసుకోండి. ఈ ఆప్షన్స్ ప్రిపేర్ చేసుకోకపోతే మీకు ఇది కష్టంగా అనిపిస్తే మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ టాప్ కాలేజ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ టాప్ కాలేజ్ ఆప్షన్స్ అన్ని పెట్టుకోండి. సో దట్ మీకు ఖచ్చితంగా మీరు కోరుకున్న కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ ర్యాంక్స్ మీరు మంచి టాప్ కాలేజ్ లిస్ట్ అన్ని కూడా పెట్టేసుకోండి ఆప్షన్స్. సో దట్ మీకు ఏదో ఒక కాలేజీలో ఓకే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అదంతా కూడా ఒక ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది. కావాలనుకుంటే మీరు ఆ వీడియోస్ కూడా చెక్ చేసుకోండి ఒకసారి. టాప్ కాలేజ్ లిస్ట్ అనేది కూడా ఈ ఇయర్లో కూడా ఉన్న టాప్ కాలేజ్ లిస్ట్ లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ ఆధారంగా పెట్టుకున్న ఆప్షన్స్ ప్రకారం వాటి సార్టెడ్ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ లిస్ట్ ప్రకారం మీరు ఆప్షన్స్ పెట్టుకున్నా సరే మీకు ఖచ్చితంగా కోరుకున్న కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా వీడియోలకు లైక్ చేయండి, వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. Don't forget to subscribe my YouTube channel. Wish you all the best for your engineering, MBA and MCA admissions.